ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. నేటితో రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరచగా కొద్దిసేపు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై వాదనలు జరిగాయి. ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాత రిమాండ్ను 23 వరకు పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఇప్పటికే తీహార్ జైలులో ఉన్న కవితను తిరిగి అక్కడికి తీసుకెళ్లారు అధికారులు. కానీ ఆమె దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ వాదించింది. ఆ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు మధ్యంతర బెయిల్ను ఇవ్వలేదు. అంతకుముందే కవిత దాఖలు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ నెల 16న విచారణకు రానుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. నేటితో రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరచగా కొద్దిసేపు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై వాదనలు జరిగాయి. ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాత రిమాండ్ను 23 వరకు పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఇప్పటికే తీహార్ జైలులో ఉన్న కవితను తిరిగి అక్కడికే తీసుకెళ్లారు అధికారులు. నిన్న ఆమె దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ అధికారులు వాదించారు. ఆ వాదనలను పరిగణలోనికి తీసుకున్న కోర్టు మధ్యంతర బెయిల్ను ఇవ్వలేదు. అంతకుముందే కవిత దాఖలు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ నెల 16న విచారణకు రానుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రవిచంద్ర. ఢిల్లీ మద్యం కేసులో అనేక మలుపులు తిరుగుతుంది. కవిత ఎపిసోడ్ కూడా అనేక మలుపులు తిరుగుతుంది. ఈమె బెయిల్ కోసం అహర్నిశలు ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మొన్నటికి 4వ తేదీన కూడా ఇదే అంశానికి సంబంధించి మధ్యంతర బెయిల్ పిటిషన్ ఇవ్వాలంటూ ఆమె గతంలో అప్పీల్ చేసుకుంది. అయితే మధ్యంతర బెయిల్ పిటిషన్ విషయంలో మా చిన్న కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ లో ఇబ్బంది పడతారంటే ఈ విధంగా మధ్యంతర బెయిల్ అడిగింది. ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ కూడా కొట్టేసేసింది. మధ్యంతర బెయిల్ రానటువంటి పరిస్థితి, రెగ్యులర్ బెయిల్ కూడా రానటువంటి పరిస్థితి. అంతేకాకుండా రిమాండ్ పొడిగించారు. కవితకి ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగించారు. దీంతో అయితే రిమాండ్ పొడిగించాలంటూ రౌస్ ఎవెన్యూ కోర్టును ఈడీ అధికారులు ఈడీకి సంబంధించిన అడ్వకేట్లు అప్పీల్ చేశారు. దీంతో కోర్టు కూడా రిమాండ్ పొడిగించిందని చెప్పుకోవచ్చు. దీంతో 23 వరకు కస్టడీలో ఉంటున్నారు. 23 వరకు ఆమె రిమాండ్ లో ఉంటుంది కవిత. దీంతో ఆమెకు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపించట్లేవని చెప్పొచ్చు. అయితే కవితను ఢిల్లీ కోర్టులో హాజరుపరిచిన ఢిల్లీ తిహార్ జైలు నుంచి ఢిల్లీ కోర్టు తీసుకొచ్చారు రౌస్ ఎవెన్యూ కోర్టు. ఆ నుంచి మళ్ళీ బెయిల్ రాకపోవడం, దాంతో పాటు రిమాండ్ పొడిగింపు జరగడంతో ఈ విధంగా మళ్ళీ తిహార్ జైలుకు తీసుకెళ్లాలని చెప్పొచ్చు. అనేక మలుపులు తిరుగుతున్న కవిత ఎపిసోడ్ ఈ నెల 23 వరకు కూడా ఉంటుంది. దీంతో ఈ విధంగా ఆమెను రిమాండ్ లో ఉన్నట్టుగా కవితను విచారించేట్టుగా ఆస్కారం ఉంది. దీంతో ఈడీ అధికారులు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. గతంలో కూడా అనేక మలుపులు తిరుగుతుంది. ఆమె ఎట్టకేలకు మాకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ కూడా అనేక సార్లు ఆమె అప్పీల్ చేసుకుంది. దాంతో పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా అప్పీల్ చేసుకుంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేట్టుగా అవకాశం స్పష్టంగా కనిపించింది, అంతే లేదంటూ తేల్చేసింది కోర్టు. ఎందుకంటే గతంలో 4వ తారీఖు నాడు ఈ విధంగా తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తర్వాత 8వ తారీఖు నాడు తీర్పుని ప్రకటించిన. అయితే రవిచంద్ర, ఇక్కడ మరొక అంశం కవిత బెయిల్ పిటిషన్ అంటే రిమాండ్ పొడిగింపు ఈ విధంగా ఉంటే నెక్స్ట్ కవితను ఈడీ తర్వాత సిబిఐ విచారించబోతున్నట్లు సమాచారం ఉంది. అయితే సిబిఐ కొత్తగా ఏం విచారించనుంది కవితను? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు ఈడీ అధికారులు విచారించారు. ఇదే మద్యం కేసు సంబంధించి గతంలో నుంచి కూడా సిబిఐ అధికారులు కూడా విచారించాల్సి ఉండే. కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. సిబిఐ అధికారులు కూడా విచారిస్తేందుకు అనుమతి ఇవ్వడంతో ఆమెకు అటు ఈడీ అధికారులు ఇటు సిబిఐ అధికారులు ముప్పేట దాడి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో అటు ఈడీ అధికారులకు సమాధానం చెప్పుకోవాలి, దాంతో పాటు సిబిఐ అధికారులకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకే కేసు అటు సిబిఐ అధికారులు ఇటు ఈడీ అధికారులు కూడా విచారణ చేపడుతున్నారు. అనేక కోణాల్లో రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. గతంలో కూడా ఆమె అదే అంశాన్ని చెప్పింది. ఈడీ అధికారులు అయితే అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు, దాంతో వేసిన ప్రశ్నలు వేస్తున్నారు. అలా అంటూ ఆమె ఈడీ అధికారుల మీద విసిపోయే అంశాలను కూడా లేవనెత్తింది. ఒక సందర్భంలో కోర్టుకు వెళ్తున్న సందర్భంలో మాట్లాడింది. ఇప్పుడు సిబిఐ కూడా ఎంట్రీ అయింది. సిబిఐని కూడా అదే కోణంలో చూస్తారు. జనరల్ గా సిబిఐ కంటే ఈడీకి ఎక్కువగా పవర్స్ ఉంటాయి. ఇలాంటి కేసు సంబంధించి అంటే ఇలాంటి కేసులకు సంబంధించి అంటే ఎకానమీ ఇందులో ఫైనాన్స్ మ్యాటర్ ఉన్నట్టు కేసులో ఈడీకి ఎక్కువగా పవర్స్ ఉంటాయి. విచారించే అంశంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఆమెని గత నెలలో అరెస్ట్ చేసినప్పుడు కూడా అదే అంశాన్ని చెప్పారు. ఈడీ అధికారులకు పవర్స్ ఉంటాయనడానికి. ఎందుకంటే కోర్టులో ఉన్నప్పటికీ కూడా ఆమెను అరెస్ట్ చేసి
ఢిల్లీకి తీసుకెళ్లారు. అలా ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా న్యాయవాదులు, ఆమె తరపు న్యాయవాదులు కూడా ప్రశ్నించారు. అంటే అడ్వకేట్లు ప్రశ్నించారు. అయినప్పటికీ ఈడీకి ఉన్నట్టుగా పవర్స్ కోర్టు ముందు పెట్టడం, కోర్టు కూడా దాన్ని అంగీకరించడం, ఆ తర్వాత బెయిల్ కు ఆమె మధ్యంతర బెయిల్ కావచ్చు, రెగ్యులర్ బెయిల్ కావచ్చు, ఈ విధంగా అప్పీల్ చేసుకోవడం. అయినప్పటికీ మధ్యంతర బెయిల్ ఇప్పటి వరకు అయితే స్పష్టంగా రాదు అని తేలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక మధ్యంతర బెయిల్ మీద ఆశలు లేవు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం ఫైట్ చేస్తున్నారు. అయితే రవిచంద్ర, ఇప్పుడు కవిత బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ వాదించినట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈడీ హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి ఆ సాక్షులు ఎవరు? అంటే కవిత నుంచి ఆ ప్రభావం అయ్యే ఆ సాక్షులు ఎవరు అనుకోవచ్చు? అంటే ఈడీ అధికారులు కూడా అదే చెప్తున్నారు. ఈమె సౌత్ గ్రూప్ కు సంబంధించి సౌత్ గ్రూప్ లో కీలకంగా పెట్టుబడులు పెట్టడం విషయంలో కీలకంగా పనిచేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్లకు ముడుపులు ఇవ్వటంలో, లంచాలు ఇవ్వటంలో ఈమె కీలకంగా పనిచేశారంటూ తేల్చేశారు, నిందితురాలుగా చేశారు. దాని అర్థం అదే అని చెప్పుకోవచ్చు. దాంతో ఈమె సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటూ ఈడీ అడ్వకేట్లు వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. దాని కోర్టు కూడా అంగీకరించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షుల్ని ప్రభావితం చేసే విధంగా ఉంటది. అందుకనే కస్టడీలో ఉండాల్సిన అవసరం ఉంది, రిమాండ్ లో ఉండాల్సినట్టుగా అవసరం ఉందంటూ కూడా కోర్టు భావించింది. అందులో భాగంగానే ఈ విధంగా రిమాండ్ 23 వరకు పొడిగించి చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొనసాగుతుంది. అటు ఓ పక్క ఈడీ అధికారుల విచారణ, మరో పక్క సిబిఐ అధికారుల విచారణ కూడా. కవిత మద్యం కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఇదే విధంగా విచారణలు చేపడతారు. క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వెళ్తుంటే, దాంతో పాటు మరో పక్క ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా అదే అంశం చెప్తున్నారు. కావాలని ఎలాంటి ఇందులో ఒక ఫ్యాబ్రికేషన్ కేసు, ఇందులో ఒక కల్పించారు. అసలు ఎలాంటి సంబంధం లేని విధంగా కవితకు ఎలాంటి ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఏ విధంగా సంబంధం లేదంటూ గతంలో కూడా అనేక సార్లు బీఆర్ఎస్ నేతలు ఏకంగా స్వయంగా కవిత చెప్పారు. అలా ఆ విధంగా ఎన్నిసార్లు ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ కూడా ఒక విధంగా మానసికంగా ఇదే అంశాన్ని ప్రతిసారి కూడా వెలిపించేట అంశాలు చేపడుతున్నారు. ఈ కేసు సంబంధించి అటు పార్టీకి కూడా, ఎందుకంటే ఎన్నికలు కూడా జరుగుతున్నాయి, తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల మీద కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మీద కూడా ఎక్కువ ప్రభావం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న వరంగల్లో కడియం కావ్య ఇదే అంశాన్ని లేవనెత్తింది. ఆమె మొదటిసారిగా బీఆర్ఎస్ నుంచి టికెట్ అనౌన్స్ చేశారు. అయినప్పటికీ ఆ తర్వాత ఆమె లేఖ రాసేసి పార్టీకి గుడ్ బై చెప్పేసి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ టికెట్ మీద ఇప్పుడు పోటీ చేయబోతున్నారు. ఆమె అదే అంశం చెప్పింది. బీఆర్ఎస్ అనేది ఇప్పుడు కోర్టు కేసులలో మగ్గుతుంది. దీంతో ప్రజలు విశ్వసించేట పరిస్థితులు లేరు. పార్టీలో నాయకత్వం కూడా లోపం ఉంది. పార్టీలో లుకలుకలు ఉన్నాయి. కార్యకర్తల మధ్యలో కూడా కోఆర్డినేషన్ లేదు అంటూ చెప్తున్నారు. ఆ విధంగా స్పష్టంగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఈ కేసు చాలా ప్రభావం ఉంది. పార్టీ మీద కూడా మద్యం కేసు చాలా ప్రభావం ఉంది. ఎందుకంటే కవితనే సేవ్ చేయలేని వాళ్ళు మిగతా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? రకరకాల కేసుల్లో పార్టీ నాయకులు ఉన్నారు, అగ్రనాయకులు ఉన్నారంటూ ఈ విధంగా అటు పక్క పార్టీకి కూడా ప్రభావం పడుతుందని చెప్పుకొస్తున్నారు. అనేక మలుపులు తిరుగుతున్నట్టుగా ఢిల్లీ మద్యం కేసులో కవిత కెట్టకేలకు ఈ నెల 23 వరకు రిమాండ్ కోర్టు పొడిగించింది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవిచంద్ర. It is an illogical case. It is a political case. We are just the case completely targeted. CBI has taken your statement in jail. मैम सीबीआई ने आपसे क्या पूछा मैम? Not going to stand the test of time. Madam, what is your message for Telangana people? Ma'am, what is your message for Telangana people? It is an illogical case. It is a political case. We are just the case completely targeted. CBI has taken your statement in jail. मैम सीबीआई ने आपसे क्या पूछा मैम? हटो